బాలినేని శ్రీనివాస్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ కండగా నిలబడడం కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసి రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టించారు. 1999 ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు బాలినేని. 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా 3 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీకి, మంత్రి పదవికి, ఒంగోలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 4వసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్పై తొలిసారి బాలినేని ఓటమి చెందారు. మళ్లీ 2019 ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ తరపున గెలిచి జగన్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్పై 2వసారి బాలినేని ఓటమి చెందారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అన్ని సామాజిక వర్గాలకు సమానమైన అవకాశాలు కల్పించారనే పేరు రాష్ట్ర వ్యాప్తంగా బాలినేని సొంతం. వైసీపీలో ఉంటూనే అనేక అవమానాలకు గురైన బాలినేని ఆ పార్టీని వీడి 2024 సెప్టెంబర్ 26న మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ టాస్క్ ఇస్తే ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానంటున్న మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డితో హాట్ సీట్. నమస్తే, వెల్కమ్ టు హాట్ సీట్. నేను మీ బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనం జనసేన పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నాం. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు. సార్ బాగున్నారా? బాగున్నాండి. జనసేన పార్టీలో అడ్జస్ట్ అవుతున్నారా? బాగా హ్యాపీగా ఉన్నాం. ఏం ప్రాబ్లమ్స్ చేయలేవు. అడ్జస్ట్ అవుతానికి ఇదేం లేదు. హ్యాపీగా ఉన్నాం. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక శిఖరం. జిల్లా రాజకీయాలు దాదాపు 20 సంవత్సరాల పైన మీ చేతిలోనే ఉన్నాయి. కానీ ఆ పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులు కంపేర్ చేసుకుంటే ఏమనిపిస్తుంది సార్? అంటే కాంగ్రెస్ పార్టీ మొదట్లో కాంగ్రెస్ పార్టీలో, తర్వాత వైసీపీలో ఉన్నాము. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ టికెట్ ఇచ్చిన తర్వాత సెకండ్ టైం నుంచి కూడా 99లో టికెట్ ఇచ్చారు. అప్పుడు గెలిచాము. అప్పుడు మళ్ళీ అపోజిషన్లో ఉన్నాం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం, రాజశేఖర్ గారు సిఎల్పి నాయకులుగా. అట్లా నేను అప్పుడు రాజశేఖర్ గారు నేను ఎమ్మెల్యే కాగానే జిల్లా ప్రెసిడెంట్గా చేయటం. అప్పటి నుంచి కూడా జిల్లాలో ఉన్నటువంటి ఈ అన్ని కాన్స్టిట్యున్సీలో నాకు సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం, అందరితో చేయటం వల్ల 2004లో మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం కూడా జిల్లా వైజ్గా మొత్తం మనం అంటే నేనేం కాంట్రవర్షియల్ ఎమ్మెల్యేతో కాంట్రవర్షియల్ పోయేది కాదు. అన్ని ఎవరైనా కార్యకర్తలకు వస్తే సహాయం చేయటం జిల్లా వైడ్గా అట్లా చేస్తూ జిల్లా వైడ్గా ఒక అన్ని కాన్స్టిట్యున్సీకి సంబంధాలు పెట్టుకొని రాజకీయం చేయటం జరిగింది. ఆ రోజు రాజశేఖర్ గారు ఇచ్చిన సజెషన్ అది, నువ్వు జిల్లా ప్రెసిడెంట్ చేస్తున్నావు, నువ్వు జిల్లా వైడ్గా నువ్వు టచెస్ పెట్టుకో అని చెప్పడం, దాని మీద చేయటం జరిగింది. అట్లానే 2009కి వచ్చేటప్పటికి మళ్ళా ఎమ్మెల్యేగా 3వసారి గెలిచిన తర్వాత మినిస్టర్ కూడా ఇవ్వటం జరిగింది. సడన్గా 3 నెలలకే చనిపోవటం. అప్పుడు మీరు గనుల శాఖ మంత్రి ఇచ్చారు కదా సార్? గనుల శాఖ మంత్రి, కంబైన్డ్ స్టేట్లో నేను మైన్స్ మినిస్టర్ చేశాను. మైన్స్ మళ్ళీ చేనేత దానికి సంబంధించి మినిస్టర్ కూడా ఇవ్వటం జరిగింది, టెక్స్టైల్స్. ఆయన 3 నెలలకే చనిపోవటం. నేను కొంచెం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఓదార్పు యాత్ర ఇవన్నీ పెట్టడం. దగ్గర ఉన్నారు మీరు? ఓదార్పు యాత్ర అప్పుడు నాకు పైనుంచి ఓదార్పు యాత్రకు మీరు కొనుక్కపోతే మీకు ఇబ్బందులు ఉంటాయి, మీరు మినిస్టర్ తీసేస్తామంటే నేను మా ఇంట్లో కానీ మేము కానీ ఒక నిమిషం కూడా ఆలోచించలేదు. ఎందుకంటే రాజశేఖర్ గారు మాకు ఎమ్మెల్యే ఇచ్చారు, మినిస్టర్ ఇచ్చినాడు. వాళ్ళ కోసం మనము వాళ్ళ కొడుకు తోటి ట్రావెల్ అవ్వాలి. ఎందుకంటే కృతజ్ఞత అనేది మనం చూపించాలి అనే ఉద్దేశంతో ఒక్క నిమిషం కూడా మా ఇంట్లో కూడా చర్చించుకోలేదు. మేము వెంటనే మేము మినిస్టర్ పోయినా పర్లేదని చెప్పి నేను. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు ఇంకా 4.5 సంవత్సరం పైన ఉన్న మంత్రి పదవి వదిలేసేటప్పుడు మీ ఇంట్లో మీ అబ్బాయి కానీ లేకపోతే మేడం గారు కానీ ఎవ్వరు అబ్జెక్షన్ పెట్టలేదు సార్? అబ్జెక్షన్ కాదు, అసలు డిస్కషనే చేయలేదు మేము.
వాళ్ళకు కూడా ఇష్టం వదిలేయమన్నారు తృణప్రాయంగా. చూడప్రాయంగా ఫ్రెండ్స్ వాళ్ళు ఎందుకు వదులుకుంటున్నాం అని చెప్పి అన్నారు, కానీ ఇంట్లో అసలు 1 minute కూడా అసలు డిస్కషన్ చేసుకోలేదు. మీతో పాటు అప్పుడు కొండా సురేఖ గారు, మీ ఇద్దరే కదా సార్ అప్పుడు? నాతో పాటు కొండా సురేఖ గారు, నేను, బోస్ గారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, ముగ్గురు మంత్రులు. అలాగే మొత్తం టోటల్గా మాతో పాటు ఇంకో 15 మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేసి, అంటే మేము గొడవ చేసి మమ్మల్ని సస్పెన్షన్ చేయించుకొని బై ఎలక్షన్ పోయినాం. బై ఎలక్షన్కి మేము బై ఎలక్షన్ సంబంధించి అప్పుడు మాకు తెలుసు, ఎలక్షన్లో మేము గెలిచినా ఓడిపోయినా ప్రతిపక్షంలోనే కూర్చోవాలి. అవును, బై ఎలక్షన్ అయినా కూడా మేము అందరూ కూడా టోటల్గా అప్పుడు నేనే ఎక్కువ ఇనిషియేట్ తీసుకున్నాను. అందరు సహకారం ఉండింది. 17 మంది మేము, అయితే 2 బోస్ గారును కొండా సురేఖ గారు ఓడిపోయారు. మొత్తం 18 మంది పోటీ చేసినట్టున్నారు కదా సార్? 15 మంది గెలిచాము. కొండా సురేఖ గారు ఓటు నేరల్లో ఓడిపోయారు. బోస్ గారు ఓడిపోయారు. అలాగే ఆయన ప్రసాద్ రాజు ముగ్గురు ఓడిపోయాడు. ముగ్గురు ఓడిపోయాం. తర్వాత మేము ప్రతిపక్షాలను కూర్చున్నాం. నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకొని ఆ రోజు మాకు ఎదురుగా మాగుంట పార్వతమ్మ గారు నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ పార్వతమ్మ గారు, జనార్దన్ తెలుగుదేశం తరఫున నిలబడ్డారు. మా డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము అది చేసుకొని మాకు తెలుసు మేము అదే ప్రతిపక్షంలో ఉన్నాం. మంత్రి పదవులు వదుకొని నేను నా డబ్బులు పెట్టుకొని నేను బై ఎలక్షన్ చేయటం. ఆ రోజు జగన్మోహన్ గారు చెప్పింది, ఈ 17 ఎవరైతే నా కోసం త్యాగం చేశారో ఎమ్మెల్యేలు, మీరందరూ కూడా నా జీవితాంతం నేను ముఖ్యమంత్రి అయితే మీ జీవితాంతం నా గుండెలో పెట్టుకుంటాను, మీరే మంత్రులు ఉంటారు. ఓకే, మీరు ఫస్ట్ అంతా మీకే ఫేవరెన్స్, మీకు ఎవరు లేరు, మీ తర్వాత ఎవరైనా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. తర్వాత పరిణామం చూస్తే అప్పుడు ఫస్ట్ టైం అప్పుడు ఓడిపోయాము. ఇంకా ఈ మధ్యలో చాలా జరిగినాయి. అవును, సుబ్బారెడ్డి ఎంటర్ అవటం, నేను టికెట్ ఇవ్వద్దన్నా అని చెప్పి నా మీద ఇది అవ్వటం, నేను ఇవ్వమని చెప్పటం, ఆయన వైవి సుబ్బారెడ్డి టికెట్ ఇచ్చింది. నేను ఆ రోజు ఏమన్నానంటే, వైవి సుబ్బారెడ్డి టికెట్ ఇస్తే ఒంగోలు నేను పోటీ చేయను, ఆయనకి ఎంపీ ఇస్తే అంటే టికెట్ ఇవ్వండి, ఎంపీ ఆయన పోటీ చేస్తే ఒంగోలు పోటీ చేయను, నేను మార్కాపురమో గిద్దలూరు అటు వెళ్ళిపోతాను. ఎందుకంటే ఒంగోలులో నేను అప్పటికే 4 times గెలుచున్నాను. అవును, మీరు ఒంగోలు రెడ్డి సామాజిక వర్గం చాలా తక్కువ ఉండింది, ఒంగోలు పోటీ చేయటం మళ్ళా బాగోబామొద్దులు అని చెప్పి అదొక ఫీలింగ్ వస్తుంది. సో నేను బయటికి వెళ్ళిపోతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాను. నువ్వు బయటికి వెళ్ళు కానీ సుబ్బారెడ్డికి టికెట్ ఇవ్వనని చెప్పాడు ఆ రోజు. లేదు, లాస్ట్ ఇంకా గొడవ ఇంట్లో ఫ్యామిలీ గొడవ చేసి టికెట్ లాస్ట్ టైం మూమెంట్లో ఇచ్చారు. 2014 సార్ ఇది? 2014 ఇచ్చినప్పుడు నేను మార్కాపురం పోదామని అనుకుంటే, ఇంకా సుబ్బారెడ్డి గారు ఒంగోలు ఎవరు పోటీ చేస్తారు మా ప్లేస్ అని ఆయన ఫీలింగ్ తోటి సరిగ్గా అని చెప్పి మిమ్మల్ని అడిగారు ఆయన, మీరు ఉండండి మీరు వెళ్తే అట్లా అని సుబ్బారెడ్డి గారు ఏం అడగలేదు సార్? అదే ఫీలింగ్లో ఉన్నాడు ఆయన అట్లా. అదే సో ఇంకా ఒంగోలు పోటీ చేసేవారని చెప్పి నేనే ఉండాల్సి వచ్చిన పరిస్థితి. నాకు తెలుసు ఇది ప్రాబ్లం వస్తుందని తెలిసి కూడా నేను రిస్క్ చేశారు 14లో. అది అందులో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన అలయన్స్ కదా ఫస్ట్ టైం. అప్పుడు అలయన్స్ కాదు కానీ పవన్ కళ్యాణ్ సపోర్ట్. సో ఒంగోలు సామాజిక వర్గం కాపులు ఎక్కువ ఉన్నారు, కమ్మాస్ ఎక్కువ. అవును, దాని మీద కొంచెం ప్రాబ్లం అయింది. అందులో సుబ్బారెడ్డి ఎంపీగా ఇక అక్కడ పోటీ చేయటం, ఇద్దరు ఒకటే బాబులు అనే ఫీలింగ్ రావటం, ఇవన్నీ దానివల్ల నేను ఇబ్బంది పడాల్సి వచ్చింది, ఓడిపోయాను. అయినా నేను సరిగ్గా ఇంకా ఆయన చూసుకుంటాడే ఎంపీగా ఉన్నానని చెప్పి నేను పట్టించుకోకుండా నేను హైదరాబాద్లో ఉంటే ఒక జిల్లా పరిషత్లో ప్రాబ్లం వచ్చింది ఆ మూమెంట్లో.
జిల్లా పరిషత్ గొడవ జరిగింది కదా సార్ అప్పుడు. అప్పుడు 31 మంది వైసీపీలో ఉంటే అప్పటికే 3 వెళ్ళిపోయారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి నువ్వు ఇంటర్ఫియర్ కావాలా జిల్లా పరిషత్ సంగతి చూడాలంటే అప్పటికే నేను వాళ్ళు క్యాంప్ పెట్టినప్పుడు నేను ఎంటర్ అయ్యేటప్పటికే 3 పోయి ఉన్నారు. నేను పోయేటప్పటికే ఇంకొక అతను కూడా పోయి ఉన్నాడు. నేను అక్కడ అది ఆ స్పాట్కి పోయేటప్పుడు అప్పుడు నేను పోయిన తర్వాత చూసుకున్నారు ఆ మనిషి కూడా వెళ్ళిపోయాడని. అప్పటికి ఏమైందంటే ఈక్వల్ అయింది. రాజబాబు గారు మీరు తెచ్చారా? చెప్తున్నా, ఈక్వల్ అయింది. ఈక్వల్ అయిన తర్వాత మళ్ళా ఈ ఎలక్షన్ పోతా ఉంటే మళ్ళా ఎలక్షన్ జరిగినప్పుడు ఎలక్షన్కి మా క్యాంపులో ఉన్న వాళ్ళు ఎలక్షన్ కోసం ఆ రోజు జడ్పీకి ఎలక్షన్ కోసం పోతుంటే ఒక జడ్పీటీసీని కేసు ఉందని చెప్పి బస్సు ఆపి తీసుకుపోయారు పోలీసు తీసుకుపోయినప్పుడు ఒక మనిషి తగ్గారు. సో నేను అంత ముందలే నేను హరిబాబుతో టచ్లో ఉన్నా. నేను అప్పటికే నేను హరిబాబు వేరే వాళ్ళు వచ్చి మాట్లాడినా కూడా నేను ఎందుకంటే మనకి పర్లేదులే ఈక్వల్ అయితే రాష్ట్రంలో గెలుస్తామని చెప్పి నేను పట్టించుకోలేదు. ఎప్పుడైతే ఈ ఎస్కేప్ చేశారో అప్పుడు ఒక మనిషిని పోలీసులు తీసుకుపోయి ఎలక్షన్ బాడుకొని చేశారు. అప్పుడు నేను హరిబాబుతో మాట్లాడి నువ్వు కంటెస్ట్ చెయ్యి, నువ్వు లేచి నిలబడు, మా వాళ్ళంతా నేను వెనక సపోర్ట్ చేస్తారు అని చెప్పి నేను మాట్లాడిన తర్వాత ఈ జడ్పీటీసీలకు కానీ అప్పుడు సుబ్బారెడ్డి ఎంపీగా ఉన్నాడు, వీళ్ళందరికీ కూడా అప్పుడు గొట్టిపాటి రవి గారు కూడా మీరు అంతా ఒకే పార్టీలో ఉన్నాడు, వాటిలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఓడిపోయి ఉన్నాను కదా, వీళ్ళందరూ కూడా వెళ్ళారు అక్కడ ఏది ఆ ఎలక్షన్ సంబంధించి. అప్పుడు నేను ఎవ్వరికి చెప్పలేదు, నేను హరిబాబుతో మాట్లాడినట్టు ఏం చెప్పలేదు. కరెక్ట్గా వాళ్ళు వెళ్ళక ముందులా గొట్టిపాటి రవితోటి వైవి సుబ్బారెడ్డితోటి ఫోన్ చేసి నేను ఇక్కడే ఉన్నాను హైదరాబాద్లో, నేను ఇక్కడి నుంచి ఆపరేట్ చేసి అక్కడ పోతే నా మీద వీళ్ళు వస్తుంది. వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఫస్ట్ కోఆప్షన్ ఎలక్షన్ జరుగుతుంది, కోఆప్షన్ ఎలక్షన్ జరిగితే దాంట్లో వాళ్ళు గెలుస్తారు. అప్పుడు బాలాజీ క్యాండిడేట్ అప్పుడు ఓసీ అయినా కానీ బాలాజీకి నోకసారి బాలాజీకి క్యాండిడేట్ జడ్పీ క్యాండిడేట్ అని మేము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇప్పుడు ముందుగానే చెప్పామంటే బాలాజీ అఫెండ్ అవుతాడు, మనకు ప్రాబ్లం వస్తుంది. కోఆప్షన్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అప్పుడు జడ్పీటీసీలు అందరూ కూర్చొని చెప్పండి, ఎట్లా మనం ఓడిపోతాం కాబట్టి బాలాజీకి వైస్ చైర్మన్ ఇస్తాం, హరిబాబు లేచి నిలబడితే అందరు అప్పుడు నిలబడండి, అప్పుడు సక్సెస్ అవుతావు. ముందర కోఆప్షన్ ముందులే చెప్పామంటే బాలాజీ కూడా అర్థమవుతుంది కదా, కోఆప్షన్లో ఓడిపోయాం కాబట్టి మనం కూడా ఓడిపోతాం అర్థమవుతుంది కాబట్టి అతను కూడా తగ్గి వైస్ చైర్మన్కి యాక్సెప్ట్ చేస్తాడు, లేకపోతే ప్రాబ్లం వస్తుంది అని చెప్పి నేనే సలహా ఇచ్చి అయిపోయిన తర్వాత కోఆప్షన్ ఎలక్షన్లో ఓడిపోయారు, వాళ్ళు గెలిచారు, టీడీపీకి సంబంధించి గెలిచి. అప్పుడు కోఆప్షన్ ఎలక్షన్కి తర్వాత 3 hours గ్యాప్ ఉంటుంది చైర్మన్ క్యాండిడేట్ అనౌన్స్ చేయడానికి ఎలక్షన్కి. ఓకే, ఆ 3 hours గ్యాప్లో వాళ్ళు మొన్న డాక్టర్ రవీంద్రని ప్రపోజ్ చేశారు. వాళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళు అప్పుడు హరిబాబు లేసి నేను కూడా కంటెస్ట్ చేస్తున్నాను చెప్పిన తర్వాత అప్పుడు మా వాళ్ళందరూ కూడా హరిబాబుకి సపోర్ట్ చేయడం వల్ల హరిబాబు గెలిచాడు. అప్పుడు అధికారులు ఉన్నట్టు టీడీపీకి షాక్ అని చెప్పి ఇక అంటే ఎవరు చేయలేడు కదా అధికారులు. అప్పుడు ఆ రకంగా మళ్ళీ మీ మార్క్ మళ్ళీ కనపడింది ఆ రోజు, కనపడింది. కానీ చేసినాం, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మేము చాలా కష్టపడి చేసాము ఏదో చెప్పుకున్నారు. సరే, అది జరగాల్సిన పని జరిగింది. అంటే ఇప్పుడు నేను ఓపెన్గా చెప్తున్నానంటే దానికి ఇది కరెక్టా కాదనేది వాళ్ళకి తెలుసు. అవును, అంటే పార్టీ క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మీరు పార్టీని ముందుకు తీసుకెళ్లారంటే ఇదే ఉదాహరణ. అది ఆ రోజు జడ్పీని హరిబాబు గారిని గెలిపించినాం. అది అయిపోయింది. ఇక 2019 ఎలక్షన్లో
సరే మినిస్టర్ ఆ రోజే ఒంగోలు క్యాంపెయిన్కి వచ్చినప్పుడు బాలినేని గారిని గెలిపించండి మినిస్టర్ ఇస్తాను అని అనౌన్స్ చేసాడు ఆయన. దాని ప్రకారం మినిస్టర్ ఇచ్చినారు. 2.5 yearsకి అందరిని మార్చేస్తానని చెప్పి ఆ రోజే ఫస్ట్ చెప్పాడు ఆయన. మీకేం చెప్పాడు సార్ అప్పుడు? అప్పుడు అందరు టోటల్గా చెప్పాడు ఆ మీటింగ్లో, పబ్లిక్ అందరూ మినిస్టర్లు అందరి సమక్షంలో చెప్పాడు. అందరి సమస్యలు చెప్పాడు. తర్వాత ఇంకా 2.5 years అయిపోయేటప్పుడు నాకు చెప్పాడు, ఇట్లా అందరిని తీసేద్దాం అనుకుంటున్నాను. అందులో మీరు కూడా ఉన్నారన్నారా? అందరిని తీసేస్తున్నాడు, టోటల్ పెద్దిరెడ్డి గారిని అందరిని, బొత్స గారిని కూడా తీసేస్తా, బొత్స గారిని కూడా తీసేస్తాము, అందరినీ తీసేస్తాము, టోటల్గా అందరిని కొత్త వాళ్ళు చేస్తా అంటే నేను స్వాగతించాను. ఎలా అంటే నేను అందరినీ ఒక పాలసీ పెట్టుకున్నాడు, అందరినీ తీసేస్తాను, సో ఎవరిని అతీతంగా ఉంచుకోలేదు అనుకోలేదు కదా అని చెప్పి నేను ఓన్లీ ఫస్ట్ పర్సన్. ఆ రోజు జడ్పీ ఎలక్షన్ అయిపోయింది, బుచ్చపల్లి వెంకయ్య గారు ఎలక్ట్ అయ్యారు జడ్పీ చైర్మన్. ఆ రోజు ఆ మీటింగ్లో నేను ఓపెన్గా చెప్పాను పబ్లిక్కి, ఒక జడ్పీటీసీ ఏదో ప్రాబ్లం వస్తే నేను త్యాగం చేయాల్సి వస్తుంది అంటే, ఏమయ్యా మేము కూడా త్యాగం చేసే పరిస్థితి వచ్చింది, మేము కూడా మంత్రి పదవి, పార్టీ సిద్ధాంతాలు పాలసీల మీద మేము త్యాగం చేస్తాం, మేము మొత్తం కూడా మారుస్తూ ఉన్నారు, నేను స్వాగతిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికి. అందరు మంత్రులు తీసేస్తున్నారు కాబట్టి మనం కూడా ఇచ్చేయాలా. సో నేను మంత్రి పదవి వదులుకున్నానప్పుడు, అయినా కానీ నేను ఆయన పెట్టుకున్న పాలసీ ప్రకారం నేను కూడా స్వాగతిస్తాను. అసలు పెద్ద త్యాగం మీది, 5 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రి పదవి వదులుకొని ఇది చేస్తే నేను పాలసీ ప్రకారం నేను ఫస్ట్ అనౌన్స్ చేశాను. అనౌన్స్ చేసిన రోజు తర్వాత ఆ రోజు నైట్ ఈవినింగే మిథున్ రెడ్డి కొంతమంది మంత్రులు, ఏందన్నా నువ్వు ఇట్లా అనౌన్స్ చేసి మనం ఏదో జగన్తో మాట్లాడుకొని మనం అందరం కొంతమంది ఉండేదానికి చేసుకోవచ్చు కదా, నువ్వు ఇట్లా అనౌన్స్ చేస్తే ఎట్లా అని మాట్లాడినా. అంటే వాళ్ళకు కూడా బెర్త్ పోతుందేమోనని భయంతో మీతో మాట్లాడారు. ఉన్న విషయం ఇది వాస్తవ ఫ్యాక్ట్స్ అది. అట్లయితే అవును అందరం తీసేస్తాను అన్నప్పుడు మిథున్ మనం చెప్పాలి కదా, ఆయన పాలసీ తీసుకున్నాడు కదా అని చెప్పి. తర్వాత క్రమేపైన జరుగుతూ ఉంది, వీళ్ళు ఎట్లా మాట్లాడుకున్నారో ఎట్లా మేనేజ్ చేసుకుని కొంతమందిని ఆయన 13 మందిని ఉంచాడు. బొత్స గారు మీకన్నా త్యాగం ఆయన ఏం చేయలేదే, కాంగ్రెస్లో ఉన్నప్పుడు జగన్ గారిని తిట్టారు కదా సార్. నేను చెప్పేది త్యాగాలు కనపట్లేదండి ఇక్కడ త్యాగాలు కనపడటంలే. బొత్స గారని కాదు, టోటల్గా 13 మంది ఉంచారు కదా. బొత్స అయితే పెద్ద లీడర్, ఆయన 10 సీనియర్, అది వేరే విషయం. మిగతా వాళ్ళు కొంతమంది కూడా ఉన్నారు కదా, చిన్న వాళ్ళు నాకంటే చాలా జూనియర్లు ఉన్నారు. అందరినీ 13 మందిని ఉంచాడు. ఎప్పుడైతే అనౌన్స్ చేసే రోజు ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఇంటికి పంపించినాడు. వచ్చి ఇంకా 1 hourలో అనౌన్స్ చేస్తాను వచ్చినాడు సజ్జల రామకృష్ణ. వచ్చి ఈ సామాజిక సమీకరణాల దృష్ట్యా మీకు ఇవ్వలేకపోతుందని చెప్పమన్నాడు. ఆ జిల్లాలో ఎవరికి ఇవ్వటం లేదు, ప్రకాశం జిల్లాలో ఎవరికి ఇవ్వటం లేదు. సో అధికారం అంతా మీరే చూడండి, కాకపోతే మినిస్టర్ మటుకి సామాజిక వల్ల అంటే కొద్దిసేపు ఏంది ఈ అన్యాయం ఏంటి, నేను ఆ రోజు నేనే చెప్పాను కదా, అందరం తీసేస్తున్నప్పుడు నేనే చెప్పాను కదా, ఇప్పుడు రోజు 13 మంది నుంచి నన్ను తీసేయటం అవమానించినట్టు కదా, ఏం చేయాలంటే అట్లా కాదు ఇట్లా కాదని చెప్పి ఏదో చెప్పాడు. సరే నేను కొంచెం సర్దుకున్నాను. అప్పుడు అయిపోయిన తర్వాత స్క్రోలింగ్స్ వచ్చినాయి, మినిస్టర్లు ఎవరెవరు అని. సాక్షిలోనే పేరు ఎవరు వచ్చింది, ప్రకాశం జిల్లాకి ఏమీ లేదు ఫస్ట్ వచ్చిన స్కోరింగ్లో. మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, ఈ ఆదిమూడి సురేష్ వాళ్ళ బావ, ఓకే, ఆయన పేరు అనౌన్స్ చేశారు. తర్వాత అంత జనాలందరూ ఉన్నారు. తర్వాత 1 hour అయిన తర్వాత తిప్పేస్వామి తీసేసి ఆదిమూడి సురేష్ పేరు. ఇది ఏదో మొత్తానికి గేమ్ లాగా ఉంది. అయితే అంత అవసరమా? అదే ముందర చెప్పొచ్చు కదా, సురేష్ని పెడుతున్నాం అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఎవరు మంత్రి ఇస్తే నాకేంటి, నేను కానప్పుడు ఎవరు మంత్రి ఇస్తే నాకు అప్పుడే చెప్పొచ్చు కదా. అవును, ఈ డ్రామా అయింది. నాకు చాలా బాధేసి నేను అప్పుడే ఆ రోజే రిజైన్ చేద్దామని, ఎందుకంటే అవమానం. నాకు ఇంటికి వచ్చి
నేను అప్పుడు సజ్జలకు ఫోన్ చేశా, ఏందా ఇట్లా మార్చారంటే, నాకు తెలియదే, నేను చూడలేదు, నేను చూడలేదు, నీకు అనుకుంటాను. అంటే ఇంత అవమానం వచ్చి ఇది చేసిన తర్వాత నేను మీడియా అంతా బయట, నా దగ్గర 1000 మంది జనాలు ఉన్నారు అక్కడ ఇంటి దగ్గర, మీడియా అంతా ఇంటి ఉంది. ఎప్పుడైతే ఇట్లా మళ్ళీ మార్చి చేశారో నాకు కామ్ వచ్చి నేను మీడియా ముందుకి వస్తున్నా. శ్రీకాంత్ వీళ్ళందరూ సజ్జలందరూ వచ్చి నన్ను వెనక్కి లాగి ఇది చేశారు. అప్పుడే నేను రిజైన్ చేద్దాం అనుకున్నా ఎమ్మెల్యేగా. అంటే మోసం చేయకూడదు, అంతే కదా సార్. ఇప్పుడు మీరు చేసిన త్యాగానికి, మీకు చేసిన మోసానికి ఇది ఎందుకు నన్ను చేయాల్సి వచ్చింది చూస్తే వాళ్ళందరూ గట్టిగా వెనక్కి లాగి సజ్జల గారి ముందరనే అందరూ తిట్టడం, జనాలు జై బాలినేని అని జగన్ అనుకున్నా అంటే, మీరు జగన్ అనకుండా బాలినేని అంటున్నారని చెప్పి సజ్జల గారిని ఏదో కామెంట్ చేశాడు జనాల్ని. ఎవరు? సజ్జల గారా? వాళ్ళంతా మీ మనుషులు, మీ అభిమానులు కాబట్టి మీకు జరిగిన అన్యాయం మీద వాళ్ళు అప్పుడు కోపం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కోపం ఉందంటే వాళ్ళు ఇంకా సజ్జల గారు ఏం మాట్లాడతారు, రివర్స్ అయితే నేనే సజ్జల ఇదేదో పెద్ద నేరం లాగా మళ్ళీ డైవర్షన్ చేసి ఈ టాపిక్ తీసుకొచ్చారు. ఇన్ని చేశారు. తర్వాత మరుసటి రోజు గొడవ చేసి శ్రీకాంత్ వీళ్ళందరూ వచ్చి సజ్జల గారు వీళ్ళందరూ వచ్చి నన్ను సీఎం గారికి తీసుకున్నారు. జరిగిపోయింది, నీకు మంచి పోస్ట్ ఇచ్చి నేను క్యాబినెట్లో, అంటే క్యాబినెట్ ర్యాంకు ఇది చేసి, ధనంజయ అదేదో చూసి క్యాబినెట్ ర్యాంక్ ఇది చేసి, నాకేముంది కానీ మినిస్టర్ పోయిందో క్యాబినెట్ ర్యాంక్. అదే కదా, మినిస్టర్ చేసిన వ్యక్తి క్యాబినెట్ ర్యాంక్ ఏంటి సార్? ఇంకా అని చెప్పాక నీకు ఏం కావాలంటే చెప్పి రీజనల్ కోఆర్డినేటర్గా నువ్వు మళ్ళా జిల్లాలో నువ్వు అన్ని సీట్లు గెలిపించాలా, నువ్వు రీజనల్ కోఆర్డినేటర్గా ఉండాలా అని చెప్పి ఇక అనౌన్స్ చేశారు. అప్పుడు రీజనల్ కోఆర్డినేటర్గా బాపట్ల జిల్లా, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, అన్నమయ్య జిల్లా, కడప, ఈ బెల్ట్ నాకు రీజనల్ కోఆర్డినేటర్గా వేశారు. వేసిన తర్వాత అప్పుడు బాపట్ల లేదనుకుంటా, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అంటే ఉమ్మడి జిల్లాలు మీరు చెప్పేది. ప్రకాశం సపరేట్, బాపట్ల కాకుండా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లా, కడప, ఓకే, ఈ 4 జిల్లాలకి రీజనల్ కోఆర్డినేటర్గా వేశారు. వేసిన ఒక 20 days తర్వాత ప్రకాశం జిల్లాని ఆపేసి, ఆ రోజు చెప్పిన మాట వినండి, ఆ రోజు చెప్పిన మాట, నువ్వు జిల్లాలో మొత్తం గెలిపించాలి రీజనల్ కోఆర్డినేటర్గా, మళ్ళీ నీకు నెక్స్ట్ టర్మ్ మళ్ళీ మినిస్టర్ వస్తుంది కదా, నువ్వు గెలిపించాలి అన్నారు. రీజనల్ కోఆర్డినేటర్గా వేశారు. సరే, పార్టీ కోసం అన్నీ మనసు చంపుకొని నేను మొదటి నుంచి పనిచేస్తున్నారు ఇంకా పార్టీ కోసం. నాకు మెయిన్గా రాజశేఖర రెడ్డి గారు, అంతే కదా సార్, ఆయన చూసి నేను ఇంకా చేసిన. అప్పుడు నిజం గారు కూడా ఇంటికి వచ్చారు, వద్దయ్యా సర్దుకోంపు మాట్లాడు. ఇది మినిస్ట్రీ పోయిన తర్వాత మాకు ముందులే వచ్చారు ఒకసారి, సర్దుకోమని అంతమంది కూడా వచ్చారు. సరే ఇంకా అయిపోయిన తర్వాత నేను రీజనల్ కోఆర్డినేటర్గా ప్రకాశం నుంచి తీసేశారు. ప్రకాశంని తప్పించి మిగతా 3 జిల్లాలు ఉంచారు, నెల్లూరు, తిరుపతి, కడప. ఎందుకు తీయాల్సి వచ్చింది నాకు అర్థం కాదు. నేను అడిగాను, మీ బేసే ప్రకాశం కదా సార్? ప్రకాశం బేస్, నువ్వు గెలిపించాలని ప్రకాశం నేను అడిగితే దానికి ఇచ్చిన సమాధానం ఏంటంటే, లోకల్ జిల్లాలో ఉన్న వాళ్ళకి లోకల్ రీజనల్ కోఆర్డినేటర్ తీసేసాము, అందరి దగ్గర తీసాము, కానీ పెద్దిరెడ్డి ఉంచారు. ఓకే, పెద్దిరెడ్డి బస్సును కూడా మార్చాము, బస్సును కూడా ఆ జిల్లా కొంచెం పక్కన చేసాము, పెద్దిరెడ్డిని ఉంచారు. పెద్దిరెడ్డిని ఎందుకు ఉంచారు అంటే ఆయన ఏమన్నా ఇదియా, మేమన్నా పనికి మానవా, మా జిల్లాలో ఏమైనా ప్రాబ్లం ఉన్నదల్లా అయిందా ఏంటంటే,
వాళ్ళు చెప్పిన సమాధానం అంటే పెద్దిరెడ్డి అక్కడ అవసరం, కుప్పం కూడా గెలిపించాలా పెద్దిరెడ్డి, దానికోసం ఉంచాము. అబ్బో. ఇదే సమాధానం, ఇదే అబద్ధాలు చెప్పను. కుప్పం గెలిపించాలా, పెద్దిరెడ్డి బాధ్యత అది, అందుకని పెద్దిరెడ్డిని ఉంచాము అని వాళ్ళు చెప్పిన సమాధానం నాకు సాటిస్ఫై కాదు. నేను మన జిల్లాలోనే మనం ఏడాది లేనప్పుడు బయట జిల్లాలో మనం ఏడుస్తాం. అంతే కదా సార్. మీరు 30 సంవత్సరాల నుంచి ప్రకాశం జిల్లా బేస్ చేసుకొని రాజకీయాలు చేసిన వాడు నెల్లూరు వెళ్ళి చిత్తూరు వెళ్ళి ఏం చేస్తారు? వీటన్నిటికీ బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుంది ఆ మాత్రం గెస్ చేయలేనా? వైవి సుబ్బారెడ్డి బ్యాక్గ్రౌండ్ జరుగుతుంది. అండ్ మిమ్మల్ని ఈ జిల్లా నుంచి తప్పించాలి ఏదో ఒక విధంగా. తప్పించాలని కాదు, వాళ్ళ ప్రమేయం ఎక్కువైంది. ఎందుకు ఎక్కువైందంటే నేను ఇవాళ చూస్తే తెలుస్తుంది కదా మీకు, విక్రాంత్ రెడ్డి పేరు వచ్చింది, ఏది పోర్టు, కాకినాడ పోర్టుకు సంబంధించి అవన్నీ వాళ్ళు చేస్తారు కదా, నేను చేయలేను కదా. అంతే కదా. అందుకని వాళ్ళ దగ్గర ఆ రోజు అసలు సుబ్బారెడ్డి ఫ్యామిలీ ఇంటర్ఫియర్ కాదు, నువ్వే చూసుకోవాలి జిల్లా అన్న వాళ్ళు ఇవన్నీ డైవర్షన్. అద్దరికి సీటు సుబ్బారెడ్డి చెప్పినట్టే, అది విక్రాంత్ రెడ్డి చెప్పినట్టే, హనుమరెడ్డి ఇవన్నీ డైవర్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే జిల్లాలో ఇన్ఛార్జీలు మార్చే క్రమంలో ఇప్పుడు పర్చూరుని, ఆమంచిని ఆయన చీరాల నుంచి పర్చూరుకు మార్చే క్రమం ఇవన్నీ మీ డైరెక్షన్లో జరగలేదు సార్? టోటల్ ఆయన బ్యాక్గ్రౌండ్ వీళ్ళు చేస్తున్న ఇదే అన్నీ. కానీ నింద మాత్రం మీ మీద, మీరేదో వెనక నుంచి ఏదో చేస్తున్నారని. అసలుకి ఏం సంబంధం అండి? నేను చెప్పిన వాళ్ళకి ఎర్రగొండపాలెం సీట్ ఇచ్చారు, తాడిపల్లి చంద్రశేఖర్ ప్రజెంట్ ఎమ్మెల్యే. అది సురేష్ను మార్చారు కాబట్టి, ముందుగా మార్చారు సురేష్, కొండేపు వేశారు కదా. ఎర్రగొండపాలెం నాకు పశ్చిమ ప్రాంతం అంతా నాకు ఎక్కువ టచ్ కదా, నువ్వు ఏదైనా చెప్పు, నువ్వే క్యాండిడేట్ చంద్రశేఖర్ పేరు రికమెండ్ చేసినావు, అయిపోయింది, ఎమ్మెల్యే గెలిచాడు. అది వేరే విషయం. అది తప్పితే రిమైనింగ్ ఎక్కడ ఇంకా మీరు చెప్పిన క్యాండిడేట్కి సీటు కాదండి. ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి చెడ్డ పేరు ఉంది, పక్క కాన్స్టిట్యున్సీకి మారిస్తే ఈ పక్క కాన్స్టిట్యున్సీ తెలియదా ఈ వీళ్ళు ఏం చేసేది? అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసుకుంటారు కదా సార్. తెలుసుకోరా? అన్నీ మార్చి టోటల్గా ఇంకో విషయం చెప్పాలంటే మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, టోటల్గా ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 సీట్లు ఉంటే 11 సీట్లు మార్చారు. అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ కొంతమంది తీసేయటం కానీ 11 మార్చారు, ఎక్సెప్ట్ ఒంగోలు. అది కూడా ప్రచారం జరిగింది, మీరు ఏదో దర్శి వెళ్తారు, గిద్దలూరు వెళ్తారని లాస్ట్ మినిట్ వరకు. నేను చెప్పినాను, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ సామాజిక వర్గం రెండు కలిస్తే కొంత నాకు ఇబ్బందే కదా, నేను గిద్దలూరు లేకపోతే మా పోతాను, నాకు ఈజీగా ఉంటుంది, జిల్లా అంతా కూడా చూసుకుంటానని చెప్పిన. మీ ఇష్టపూర్వకంగా మీరే చెప్పారు అది? చెప్తే లేదు ఒంగోలు సిద్ధరాఘవన్ అడిగారు, నేను బాగానే అన్నాడు. మత్స్యటి వేణుగోపాల్ గారిని అడిగారు, నేను బాగానే అన్నాడు. ఎవరు ఒంగోలు పోయే పరిస్థితి లేదు, నువ్వు ఉండాల్సిందే, తప్పదు, నువ్వే ఒంగోలు ఉన్నారు. మిమ్మల్ని బలి చేయాలనుకున్నారు. సరే బలి చేశాను కదా, పార్టీ కోసం వాళ్ళు ఏం చెప్పినా చేశానండి, అన్నీ దిగమింగుకొని ఎన్ని ఇబ్బందులు పడ్డాను. ఇంకా ఒక విషయం అయితే, ఇంకా ఆర్థికంగా ఎలా ఇబ్బంది పడ్డాను అది కూడా ఇప్పుడు చెప్పను, కానీ చెప్పాల్సిన టైంలో చెప్తా. సార్ మీరు పార్టీకి ఖర్చు పెట్టారా? ఏందండి, నా ఆస్తులు అయిపోయినాయి. ఈరోజు మొత్తం టోటల్ అప్పులు అయ్యి మొత్తం నా ఆస్తులన్నీ అమ్ముకుంటున్నాను, మా నాయన ఇచ్చినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం చెప్పమనండి, ఇది అబద్ధమా కాదో చెప్పమనండి. సజ్జల గారికి అన్నీ తెలుసు, టోటల్గా అన్నీ తెలుసు ఆయనకి. సరే ఇప్పుడు అవన్నీ అది ఆర్థిక విషయంలో వాళ్ళు మాట్లాడినప్పుడు నేను మాట్లాడతాను, అది అన్నీ ఏం జరిగిందో నేను చెప్తాను. దట్ డిఫరెంట్. ఎందుకంటే మీకు నచ్చి మీరు ఖర్చు పెట్టారు, ఖర్చు పెట్టారు అనేది దానికి క్వైట్ డిఫరెంట్. ఒక పెద్ద తీరిపోయిన ఒక పెద్ద మనిషి, ఆయన మంచివాడు పాపం, పెద్ద మనిషి. ఆయన దగ్గర పోయి ఏందన్నా మా పరిస్థితి ఇబ్బంది జరిగింది, అప్పులు అయిపోయినాయి, ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తప్పే ఉంది, నువ్వు ఖర్చు పెట్టుకున్నావు, ఆయన తప్పే ఉంది అన్నాడు. కరెక్టే లేదన్నా, నా తప్పే లేదు, నాదే తప్పు, ఆయనదేం తప్పు లేదని చెప్పి సత్తుకొని వచ్చిన. ఆ పెద్ద మనిషి జగన్ గారి కోటరీ మనిషి సార్, అంటే ఆయనదేముంది, నువ్వు నీ ఇంట్రెస్ట్ నువ్వు పెట్టుకున్నావు, ఇంకా ఆయన సంబంధం లేదన్నారు. ఆయన కొద్ది పెద్ద మనిషిగా మాట్లాడేవాళ్ళే. సరే
సరే ఇక్కడ ఒక్క విషయం అడగాలి మిమ్మల్ని శ్రీనివాస్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా కంటెస్ట్ చేసిన క్యాండిడేట్స్ కానీ లేకపోతే నార్మల్గా పాత వాళ్ళైనా సరే పార్టీ తరపు నుంచి కొంత ఫండ్ పంపారు అని చెప్పేసి చాలా ప్రచారం జరిగింది. ఇప్పుడు మీకేమన్నా ఒంగోలు మీకేమన్నా ఫండ్ ఇస్తానని ఆయన అంటాం కానీ మీరు అనటం కానీ జరగలేదు సార్? నేను చెప్పేదేనండి, అప్పుడు నేను మినిస్టర్గా అయిపోయినప్పుడు అప్పుడు వర్క్లు వచ్చినాయి, ఈ పవరు సంబంధించి వర్క్స్ వచ్చినాయి. ఆ వర్క్స్ వచ్చినప్పుడు నీకు ఎలక్షన్ వీటన్నిటికి ఉపయోగం ఉంటుంది కదా, 2000 కోట్ల వరకు నీకు కావాల్సిన వాళ్ళకి చెప్పండి ఇస్తాను. అప్పుడు మిథున్ రెడ్డి గారు నేనేం చూసుకుంటానన్నా ఎలక్షన్ అప్పుడు ఇస్తానన్న డబ్బులు ఇవ్వలేదు, కొంత తగ్గించారు. ఆ తగ్గించిన డబ్బులు కూడా నేను అప్పులు చేయాల్సి వచ్చింది ఎలక్షన్ కోసం. నేను అది ఇస్తారు కదా అని చెప్పి నేను అంతా ఇది చేసుకున్నాను. ఎలక్షన్ అయితే నేను అంటే ఒంగోలు కాన్స్టిట్యున్సీ కాబట్టి నాకు గిద్దలూరు కాన్స్టిట్యున్సీ అయితే నేను రూపాయి ఖర్చు లేకుండా నేను గెలిచిపోతాను. అవును, ఇక్కడ పరిస్థితులు తారుమారైంది కదా అప్పటికి. ఒంగోలు కాన్స్టిట్యున్సీ కొద్దిగా ఈక్వేషన్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ కాబట్టి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అది వాళ్ళు ఇస్తానన్న డబ్బులు కొంత ఇవ్వలేదు, అది కూడా నేను అప్పు చేయాల్సి వచ్చింది. అది దాని మీద కూడా నేను సరే ఇప్పుడు చెప్పాను కదా ఆర్థిక విషయాలు నేను మాట్లాడిన, ఇప్పుడు అది మాట్లాడాల్సినప్పుడు ఇప్పుడు మీరు ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత వైసీపీకి రాజీనామా చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఫోన్ చేసి అన్న రాజీనామా చేయొద్దు, మన కుటుంబ సభ్యుడివి, ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నావు, మనం మళ్ళీ కలిసి వెళ్దామని మిమ్మల్ని అడగలేదు సార్? నన్ను పిలిచారండి, పిలిచారు. అంటే సజ్జల్ గారు 2 సార్లు వచ్చారు ఇంటికి. వచ్చాడు, అన్నా నువ్వు జిల్లా ప్రెసిడెంట్గా ఉండాలి అన్నా, నీకు తెలుసు నా పరిస్థితి, నేను ఆర్థికంగా చితికిపోయి ఉన్నా, నేను ఇప్పుడు మళ్ళీ జిల్లా ప్రెసిడెంట్గా వేసి నేనైతే నా పరిస్థితి నేను ఒక పదవిలో ఉండి తీసుకుంటే మట్టుకి దాన్ని న్యాయం చేయాలని కోరుకుంటాను. నేను ఏం చేసినా డబ్బులు లేకపోయినా అప్పు చేసినా నేను న్యాయం చేసేవాడిని. మొదటి కార్యకర్తల చేతి డబ్బులు పాడినారు మీరైతే? ₹1 కార్యకర్త పెట్టిను నేను మటుకి నేను చేయలేను, ఇప్పుడు చేసి న్యాయం చేయలేను, ఇంకా వేరే వాళ్ళని పెట్టండి. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పెడతాను అన్న, మీరు రాజకీయ పార్టీ ఇది, ఒక చిత్తూరు జిల్లా నుంచి వచ్చినోడిని జిల్లా అధ్యక్షుడిగా ఎట్ట పెడతారన్న? ఇది ఎక్కడన్నా భారతదేశ చరిత్రలో ఎక్కడన్నా జరిగిందా? ఇది ఇంత అన్యాయంగా ఆలోచిస్తున్నారు. ఇదేంటి కార్పొరేట్ సంస్థ అలా ఉందా, లేకపోతే పార్టీ అలా ఉందా? ఎక్కడైనా పార్లమెంట్కో ఎవరైతే ఏదో నాయకుడిని తీసుకొచ్చి అక్కడ ఎలక్షన్లో నిలబెడతారు, కానీ ఒక జిల్లా నుంచి 2 జిల్లాలు దాటిపోయిన అతన్ని తీసుకొచ్చి ఇక్కడ జిల్లా ప్రెసిడెంట్గా పెట్టారంటే ఏ మెసేజ్ ఇస్తున్నారు మీరు? ఇది కరెక్టా? ఇది కార్పొరేట్ సంస్థలాగా ఉంది కానీ తప్పితే పార్టీలాగా లేదని చెప్పిన. నేను ఓపెన్. ఏమన్నారు సార్ ఆ మాటకి? కాదు నువ్వు అట్లాంటి ఎట్లా ఒకటి ఎవరో అతనైతే 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని మేనేజ్ చేసి చిత్తూరుకి ఆయనకి ఇదేంది, ఇది ప్రకాశం జిల్లాకి తీసుకొచ్చి ఇచ్చేది ఏంది? జిల్లా అధ్యక్షులు జిల్లా గొడ్డుపోయిందా? సొంత మనుషులు ఉండాలి కదా జిల్లాలో. సొంత మనుషులు కాదు, ఇప్పుడు జిల్లాలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలా? ఎవరొకరు జిల్లా గొడ్డుపోయిందా? ఆయన సరిహద్దులు కూడా తెలియదు కదా సార్ ప్రకాశం జిల్లా సరిహద్దులు ఏందండి ఆయనకి ఏం తెలుసండి? అసలు మాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను అక్కడ, అతను ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ చేశారు, ఆర్టీసీలో స్థలం అతను లాగేసుకున్నాడు. అంటే అది ఏదో టెండర్ జరిగినాయి ఏదో అన్నారు, అతనికి వచ్చిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ ఆర్టీసీ స్థలం చెవిరెడ్డి భాస్కర్కి వచ్చింది. మాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఎమ్మెల్యేగా నాకు తెలుస్తుందని అనుకుంటారు కదా, నాకు తెలియదు, అసలు ఏం తెలియదు నాకు. అసలు ఈ టెండర్ ఏంది, ఈ స్థలం నాకు కొట్టిపోయింది, ఇదేంది ఇది అని చెప్పి నేను ఫోన్ చేశాను చెవిరెడ్డి అలా. అప్పుడు ఎవరు లేరని నేను వేసాను. కనీసం నాతో ఒక మాటని చెప్పాలి కదా, సిట్టింగ్ ఎమ్మెల్యే కదా మీరు. ఏం జరుగుతుంది, ఏం జరిగిందంటే సీఎం ఆఫీసు ఏముంది, అది అంటే ఆయన ఎంపీ క్యాండిడేట్కి వచ్చి ఆర్టీసీ స్థలం తీసుకున్నాడంటే అతను మళ్ళీ రేపు ఎంపీ అయి ఉంటే ప్రకాశం జిల్లాలో ఆశ్చర్యం మిగిలేయా? నేను ఒకటే అడుగుతా ఉన్నా,
అతను ఎలక్షన్ ముందర ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ చేయమో రీజనల్ కోఆర్డినేటర్కి పెట్టారు. ప్రకాశం జిల్లా రీజన్ 7 కాన్స్టిట్యూన్సీలతో పార్లమెంట్ 7 కాన్స్టిట్యూన్సీలతో పాటు సంతనూతలపాడు కందుకూరు ఇచ్చారు రీజనల్ కోఆర్డినేటర్. కందుకూరులో పోర్టు నడుస్తుంది, సంతనూతలపాడులో గ్రానైట్. ఏంటి ఏం మెసేజ్ ఇస్తున్నావు? అంటే ఆర్థిక అవకాశాలు ఎక్కువగా, డబ్బు సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉన్న దగ్గర అవకాశం ఇచ్చేది. ఇది ఏం మెసేజ్ ఇస్తున్నావు? ఇస్తే జిల్లా మొత్తం ఇయ్యి, అంతే కదా. లేకపోతే 2 జిల్లాలు ఇయ్యి. ఇదేంది ఇది? పర్టికులర్ కాన్స్టిట్యూన్సీ ఇచ్చేది ఏంది? ఏం మెసేజ్ ఇస్తున్నావు? నేను అడిగాను సార్, ఏం మెసేజ్ ఇస్తున్నాను మీరు? ఏమన్నారు సార్? అప్పుడేదో ఒకటి నూతలపాడు ఏదో ఆపినట్టున్నారు నేను తిట్టేటప్పుడు. అసలు ఏ మెసేజ్ పోతా ఉన్నాయి పబ్లిక్కి? అందులో ప్రచారం మొదలు పెట్టారు అతని మీద. ఇవి పోర్టు, అక్కడ పోర్టు మాకు ఐడియా రాలా. ముందర కందుకూరు సందర్భం ఓహో ఇదే తెలుగుదేశం వాళ్ళు ప్రచారం పెట్టారు. ఓకే, ఇట్లా పోర్టు ఉంది ఆడ 7 మైన్స్ ఉన్నాయి, అందుకని అది అక్కడ పెట్టారు. ఆయన మళ్ళీ జిల్లా అధ్యక్షుడు చేయాలంటే ఏందండి ఇది? ఎక్కడన్నా నేను అడుగుతున్నా, ఈ రోజుకి అడుగుతా ఉన్నా, ఏ పార్టీ అయినా జిల్లా అధ్యక్షుడిగా 2 జిల్లాలు దాటిన వాడిని ఎవరినన్నా పెట్టారా? కొత్త ట్రైల్ చేస్తున్నట్టున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ట్రైల్ ఏందండి? జనం ఏమైనా పిచ్చి వల్ల అమాయకులా లేకపోతే ఏంటి? ఇదే కార్పొరేట్ సంస్థ. చెప్పండి, మీరు చెప్పండి, ఎక్కడైనా జరిగిందా? ఒక్క ఇప్పుడు వరకు ఈ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీలో కానీ ఎక్కడైనా ఎప్పుడన్నా జరిగిందా? లేదు. ఇవన్నీ ఇంకా నేను వీళ్ళ వల్ల నేనెందుకు చేయడు, ఇంకా ఎందుకో ఇది కావాలా అని ఇంకా పార్టీ మారిపోయారు. సార్ మీరు ఎలక్షన్స్కి ముందు నుంచే పవన్ కళ్యాణ్ గారితో టచ్లో ఉన్నారు అని అంటారు, నిజమేనా సార్? సార్ నిజంగా చెప్తున్నా, నేను పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడు మాట్లాడలే. ఏది పార్టీలో చేరే ముందు వరకు మాట్లాడలేదు? మాట్లాడినలే. నేను రిజైన్ చేసిన తర్వాత ఆయనతో మాట్లాడిన కండ వేసుకునేటప్పుడు. అవునా? నిజంగా చెప్తున్నా, అపాన్ గాడ్. మరి మీ మధ్య ఎవరు సార్ మధ్యవర్తి ఎవరు మీకు ఆయనకి? ఏం లేదు, కాకపోతే ప్రొడ్యూసర్స్ నాకు తెలిసిన వాళ్ళు చెప్తుండేవాళ్ళు, చాలా మంచి చూడండి చెప్తుండేవాళ్ళు. ఆయన పాపం అది మైండ్, మీ మీద మంచి అభిప్రాయం ఉంది ఆయనకి? మంచి అభిప్రాయం ఉండింది. ఒకసారి మీడియా ద్వారా అరుణ చేనేత వస్త్రాలకు సంబంధించి ఏదో ఒక ఛాలెంజ్ విసిరితే మీరు చేనేత వస్త్రాలు ఛాలెంజ్ చేసి మన పవన్ కళ్యాణ్ గారికి పెడితే ఆయన నాకు ఛాలెంజ్, మా వైసీపీ నాకు ఛాలెంజ్ పెట్టి నేను చేనేత వస్త్రాలు వేసుకున్నా. దానికి కామెంట్ చేశారు, అసలు ఏంది నువ్వు? అప్పటి నుంచి వన్ సైడ్లో మొదలైందా సార్? చంద్రబాబు గారు అంటారు కదా అట్లా. యాక్చువల్గా మాగుడు శ్రీనివాసరెడ్డి గారిని నేను ఎంపీగా ఎట్టి పరిస్థితిలో ఎంపీగా ఆయనే ఉండాలని చెప్పి నేను గట్టిగా జగన్ దగ్గర ఫైట్ చేసిన. మరి ఆయన్ని ఎందుకు ఆయన తిట్టమను, చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారు తిడితే టికెట్ ఇస్తాను. అవునా? ఉన్న వాస్తవం చెప్తుంటే అవునా అంటే మేము ఏం చెప్పాలండి? నేను అంటే ఇట్లా ఇవి కూడా ఉంటాయి సార్, పలానా వాళ్ళు తిడితే నీకు పలానా టికెట్ పలానా పదవని. మా దగ్గర అదే పరిస్థితి. మీకు చెప్పలేదు ఎప్పుడు? పార్టీలో అంటే నేను వ్యవస్థాపకులు పార్టీలో ఉన్నప్పటి నుంచి ఉన్నాను కాబట్టి మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మమ్మల్ని ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే నేనేమి ఇది అసలు ఇప్పుడు కూడా వైసీపీలో ఇదే ఉన్నాం కదా. అవును, మాగుడు శ్రీనివాసరావు అందుముందు టీడీపీకి పోయినారు కదా, వెళ్ళి వచ్చి అని నేను ఒకటే చెప్పిన వాళ్ళకి, సార్ మాగుడు శ్రీనివాసరెడ్డి గారు టీడీపీలో ఎంపీగా ఉన్నాడు, ఎప్పుడన్నా మిమ్మల్ని తిట్టాడా? ఆయనకి అలవాటు. కొంతమందికి ఒక నైజం ప్రెస్లో మాట్లాడటం తిట్టడం అలవాటు. మీరు కూడా ఎప్పుడు బాబు గారిని కానీ కళ్యాణ్ గారిని ఎప్పుడు తిట్టలే మీరు? ఇప్పుడు నాకు తిట్టను, కాకపోతే మా గురించి ఏమైనా మాట్లాడితే నేను మాట్లాడతాను, అదే తప్పదు కదా సార్. ఆయన శ్రీనివాసరెడ్డి గారు కూడా, శ్రీనివాసరెడ్డి గారు ఇంకా ఏంటంటే ఆయన గురించి మాట్లాడి కూడా మనకి ఎందుకులే అనుకుంటాడు, కాంట్రవర్సీలోకి ఎందుకులే అందరితో అన్ని పార్టీతో బాగుంటాడు ఆయన. సో ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఆయన చేయడండి. మిమ్మల్ని తిట్టలేదు, ఆయన చంద్రబాబు తిట్టుకున్నది, చంద్రబాబు తిట్టలేదు. నేను శ్రీనివాసరెడ్డి గారితో సార్ ఇట్లా ఏదో రెండు మాట్లాంటానంటే, అసలు నీకు అర్థం కావటం లేదు, ఆయన్ని తిట్టించిన తర్వాత అక్కడ కూడా నాకు టికెట్ లేకుండా చేయాలని వస్తున్నాడు అని చెప్పినాడు. ఓకే, ఆయన అడ్డవుతాడు కాబట్టి రేపు ఇక్కడ తిట్టించి నీకు ఇస్తానని లాస్ట్ మినిట్ వరకు ఆపితే అక్కడ ఉండదు ఇక్కడ ఉండదు పక్కన నెట్టే ఇచ్చాను. సో ఆయన ఐడెంటిఫై చేశారు అయితే. అది
బాబు ఆయన అసలు అలవాటు లేని ఆయన తిట్టమంటే ఏడ తిడతాడు. సార్ ఇంకోటి, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు గొట్టిపాటి రవికుమార్ గారిని, డేవిడ్ రాజ్ గారిని, ముత్తమల అశోక్ రెడ్డి గారిని, ఇలా కొంతమందిని తెలుగుదేశంలోకి మీరు పంపించారని మీ మీద ప్రచారం జరిగింది. నేను అపాన్ గాడ్ చెప్తున్నా, ఆ రోజు వాళ్ళు పోవటానికి సిద్ధమయ్యారు. ఇప్పుడున్న విషయం చెప్తున్నా మీకు, ఎప్పుడు నేను మనసులో పెట్టుకున్నది. సిద్ధమైతే నేను విజయసాయి రెడ్డి గారు ఆయన ఎంపీగా, రాజ్యసభ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాడు. వీళ్ళందరూ పోతే తగ్గుతాయి ఓట్లు ఆయనకి. ఓకే. అప్పుడు నేను ఏం చేశానంటే వాళ్ళ దగ్గర పోయి, మీరు ముగ్గురే కదా, నేను కూడా వస్తాను, మనం తొందరపడద్దు మనం చెప్పి, నేను దాన్ని కొంచెం కొన్ని రోజులు డ్రాగ్ అని చేసిన. ఓకే. చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు గమనించారు, ఓహో ఇది వాసు మమ్మల్ని ఆపడానికి చేస్తున్నాడు గమనించారు. నేను వేరే టూర్కి పోయినా, ఈ లోపల వాళ్ళు జాయిన్ అయిపోయారు. మీకు తెలియదు జాయిన్ అవుతున్నట్టు? తెలియదు, మాకు చెప్పకుండా జాయిన్ అయిపోయారు. సరే, ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా దాదాపు మీకు అన్ని పార్టీలో పోటీ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే గెలిచిన ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఒక మీ ఒంగోలు ఎమ్మెల్యే తప్ప అందరూ మీకు టచ్లోనే ఉంటారు కదా? అందరు బాగానే ఉంటారు. నేను ఎవరికి ద్రోహం చేసి ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఎప్పుడూ లేదు. ఇప్పుడు గొట్టిపాటి రవికుమార్కు సంబంధించి నాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఏం జరిగింది, ఆయన మైండ్స్ ఆపారు మొన్న వైసీపీ గవర్నమెంట్లో. ఆపితే నేను రవితో సంబంధం నేను చూడనట్టుగా నేను పెడుచుకున్నాను. ఒకరోజు పిలిచి, నువ్వు రవితోటి సంబంధాలు ఎక్కువ ఉన్నాయి, నీకు నువ్వు గట్టిగా ఉండట్లేదు రవి విషయంలో మాట్లాడాడు జగన్. మాట్లాడిన తర్వాత అప్పుడు నేను మినిస్టర్గా ఉన్నాను కదా, అట్లా నన్ను పిలిచి మాట్లాడాడు. తర్వాత పేర్ని నాని ఒక మైన్ విషయంలో రవి మైన్ ఏదో కొనుక్కున్నట్టుగా మాట్లాడి ఇచ్చేస్తే, ఇప్పుడు నన్ను సీరియస్గా మాట్లాడాడు కదా జగన్. నేను నానితోటి, నాని నువ్వు ఇట్లా చేస్తున్నావు, నేను ప్రాబ్లం అవుతుంది, జగన్ నన్ను తిడతాడు, నువ్వు ఎట్లా, నాకేమో రవి నేను కూడా ఏం చేయలేకపోతున్నాను, నువ్వు ఇట్లా చేస్తే రేపు నన్ను మీద వస్తుందని చెప్పంటే, ఈ మిత్రును పేరుని నాని ఇద్దరు కలిసి నా దగ్గరికి వచ్చి, అన్న అదేదో పేరు నన్ను మాట్లాడుకొని కొనుక్కుంటున్నాడు, ఏదో చెప్తున్నాడు, నువ్వు జగన్తో చెప్పాలి. ఏ ఊర్లో సార్ ఇది? అక్కడే బల్లికొర దగ్గర ఎక్కడో, అది అద్దంకి నియోజకవర్గం. ఓకే. నువ్వు జగన్ చెప్పవాక. మచిలీపట్నం నుంచి అద్దంకి వచ్చాడు ఆయన వ్యాపారం చేయడానికి, పేరు నాని గారు. రవితోటి కొద్ది సంబంధాలు. అంత కాంగ్రెస్ నుంచి ఉన్నారుగా, మీరు అంతా కలిసి ఉన్నారు. చెప్పాడు, నువ్వు జగన్తో చెప్పవాక నాని ఏదో చేస్తుంటా. నాకు రవి కూడా సాఫ్ట్ కార్నర్ ఉన్నది కాబట్టి నేను జగన్కి చెప్పలే. ఎవరో ఒకరు ఉంటారు చెప్పేవాళ్ళు. అంటే ఇప్పుడు అక్కడ కొన్ని ఉన్నాయిలేండి. ఇప్పుడు పేరునాని తిడతాడు కదా అందరినీ, సో పేరునాని మీద కొంచెం సాఫ్ట్ కార్నర్. సో ఓకే, ఆయన కొంచెం మన గన్లో బుల్లెట్ లాగా ఉంటాడు కాబట్టి కొంచెం ఆయన ప్రొటెక్ట్ చేసుకోవాలి. మీరు తొందరగా అందరి మీదకి వెళ్ళరు కదా నోటి దురుస్తోటి, కాబట్టి మిమ్మల్ని కొద్దిగా లైట్గా చూడటం మొదలుపెట్టారు. చేశారు సార్ పేరునాని గారు వ్యాపారం బాగానే చేశారు అక్కడ? చేశాడు, అడగడు పేరునాని గారు. సరే, ఇకపోతే సార్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి మీకున్న బంధుత్వం ఏంటి సార్ అసలు? ఇప్పుడు నేను అనేది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. రాజశేఖర రెడ్డి గారు నాకు పెళ్ళయింది ఫస్ట్, వైవి సుబ్బారెడ్డి సిస్టర్ నాకు మ్యారేజ్ అయింది. ఓకే. అంటే మాకు వైవి సుబ్బారెడ్డి మ్యారేజ్ తోటి కాదు, మా అమ్మ కజినే, ఫస్ట్ కజిన్. ఎవరు? వైవి సుబ్బారెడ్డి ఫాదర్. మదర్ వచ్చి మా ఫాదర్ ఫస్ట్ కజిన్. ఓకే. వైవి సుబ్బారెడ్డి మదర్ వచ్చి, అంటే మదర్ నుంచి బంధుత్వాలు అట్లా మ్యారేజ్ జరిగింది. మా మ్యారేజ్ జరిగిన తర్వాత సుబ్బారెడ్డికి మ్యాచ్ వచ్చింది పులివెందుల. నేను కూడా పోయినా పులివెందుల అప్పుడు మ్యారేజ్. అక్కడ మ్యారేజ్ అయింది. అప్పుడు వైవి సుబ్బారెడ్డి మిసెస్ వచ్చి విజయం గారి సిస్టర్. సో దగ్గర బంధుత్వం ఉంది. ఇప్పుడు సుబ్బారెడ్డి మిసెస్, రాజశేఖర్ గారి మిసెస్ ఇద్దరు అక్క చెల్లెళ్ళు.
సో ఇప్పుడు వాళ్ళు నాకు టికెట్ ఇప్పించిన విజయం గారి వల్లే కదా, 100% అంతే కదా. విజయం గారి వల్లే కదా బంధుత్వం. అంటే ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్ లైఫ్ ఇచ్చింది విజయం గారి వల్ల, ఇంకా విజయం గారు ఇచ్చినట్టే లెక్క. అంతే కదా రాజశేఖర్ గారు చెప్పి చేశారు. మొన్న వీళ్ళు మాట్లాడతారు రాజశేఖర్ గారు ఫ్యామిలీ అని మాట్లాడారు కదా. రాజశేఖర్ గారు ఫ్యామిలీ అంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి కాదు కదా, 2 పిల్లలు కదా. 2 పిల్లలు ప్లస్ విజయం గారు కదా మెయిన్. ఇప్పుడు ఆమె సపోర్ట్ చేసి నాకు టికెట్ ఇప్పించినప్పుడు నేను ఆమెతో మంచిగా ఉండదు తప్ప. అయ్యో తప్పేలా అవుతుంది, అది మానవ. అసలు ఫ్యామిలీ అని మాట్లాడుతున్నారు వీళ్ళంతా. వాళ్ళ మీద పోస్టింగ్లు పెట్టించేది ఏంటంటే విజయం గారి మీద, షర్మిల గారు అంటే ఏదో ఆస్తి తగదు, విజయం గారి మీద పోస్టింగ్ పెట్టించేది. ఎవరు సార్? ఎవరు పట్టుకున్నారు కదా, వాడు చెప్పాడు కదా. అంటే ఖచ్చితంగా వర్రా రవీంద్రారెడ్డి ఏంటిది అంటే వీళ్ళు 100% వీళ్ళు హస్తం ఉంది ఉందని చెప్తున్నారు కదండి. అంటే నాకు ఓపెన్గా నాకైతే తెలియదు, చూస్తే ఆ పోస్ట్ అంటే కనీసం ఖండించలేదు వీళ్ళు. పోస్ట్ పెట్టిన తర్వాత వేరే వాళ్ళు పెట్టినా కానీ ఎవరు ఖండించలే పార్టీ తరపుంచే అఫీషియల్గా ఆవిడ అనొద్దు అని కదా. సరే షర్మిల గారు మొన్న ఇటీవల కాలం ప్రెస్ మీట్ పెట్టి కన్నీళ్ళు పెట్టుకున్నారు. సుబ్బారెడ్డి గారు, బాబాయ్ నువ్వు నా పిల్లల్ని ఎత్తుకొని పెంచావు, సో నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ అని మీకు ఏమనిపించింది సార్ ప్రెస్ మీట్ ఉన్నప్పుడు? బాధ అనిపించింది. బాధే కదా. ఇప్పుడు రాజశేఖర్ గారు ఇద్దరికి కొడుకు కూతురు ఇద్దరికి సమానమే కదా. ఒక ఆయన మొన్న అంటున్నాడు చెవిరెడ్డి భాస్కరెడ్డి, వాసన నీ అక్క చెల్లెలకి నువ్వు అంతా ఆశలు సగం రాసిస్తావా అనేది అడిగాడు. అవును అవును. అతను మాట్లాడేది కూడా చూడటం ఎందుకులే అని నేను చూడలే. ఏదంటే అమ్మట ఎవరు చెప్పారు ఇట్లా అన్నాను. మా అక్క చెల్లెలు ఆ పరిస్థితిని నేనేం తెచ్చుకోలేదే. మా అక్కల్ని మీ చెల్లెళ్ళు అన్నాడు. మాకు ఆ చెల్లెలు ఉన్నారు అక్కడ ఉన్నారు, అతని అది కూడా తెలియదు. ఆ చెల్లెలు మాకు ఇద్దరు అక్కలే ఉంది. వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని ఏదైనా మనల్ని ఏం అడగరు. దాని గురించి తీసుకొచ్చింది నన్ను మా అక్క చెల్లెల గురించి మాట్లాడతాడు. సరే, ఇకపోతే ఒంగోలు రాజకీయాల్లో ఇప్పుడు జనసేనలో ట్రావెల్ అవుతున్నారు కదా, జనసేనలో ఉన్నారు క్రియాశీలకంగా. జనసేన నేతలందరూ మీతో నడుస్తున్నారు సార్ కంఫర్ట్గా? అది కొంచెం అది ఏదో చిన్న చిన్న గ్యాప్స్ ఏదో ఉన్నాయి. నేను ఎందుకంటే నేను కూడా ఇంకా ఒంగోలులో ఇంకా టచ్ చేయలే. ఇంకా చాలామంది చేరే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ కాంట్రవర్షియలు ఇవన్నీ నేను వెయిటింగ్, నేను ఎలా చేయాలా. ఒకటి ఏంటంటే అప్పుడు 2-3 ప్రశ్నలు వచ్చినాయి. బాలినేని చాణక్య రాజకీయాలు చేస్తారు, కూటమికి ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి. నేను ఎప్పుడైనా ఫెయిర్ రాజకీయాలు చేస్తాను, కానీ ఆ ఫెయిర్ రాజకీయాలు నాకు ఎప్పుడు సక్సెస్ అయ్యాను. అవును, నేను ఎప్పుడు ఇది ఫెయిర్గా చేసేవాడిని, దాంట్లోనే సక్సెస్ వచ్చింది నాకు. అంతేగాని దొంగ రాజకీయాలు చేయను, ఓపెన్ రాజకీయాలే. అది ఆ రాజకీయాలు మళ్ళీ నేను ఏదో ఇది చేసి వాళ్ళందరం చేసి అందరు ఎమ్మెల్యేల దగ్గర మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ వస్తాయని వాళ్ళు ఎప్పుడు చేర్చమంటే అప్పుడు చేర్చేదానికి నేను దూరంగా హైదరాబాద్, నేను పోయి ఒంగోలు పోయి కాంట్రవర్షియల్ చేసి ఇవన్నీ ఎందుకులే అని చెప్పి దూరంగానే ఉన్నా. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తారు అందరిని చేర్చడం. అప్పుడు సో బాలినేని గారు రెడీ చేశారు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలని. కూటమిని విడగొట్టడం, నా వల్ల విడిపోతుందని రావటం అనేది నేను ఇష్టపడను. వాళ్ళు కంబైన్డ్గా ఉంటేనే బాగుంటుంది. సరే, ఎంతమంది రెడీ చేశారు సార్ జనసేనలో జాయిన్ చేయడానికి వైసీపీ తాజా మాజీలని? నాకు ఓకే, మీరు టాస్క్ ఇస్తే చూపిస్తాం. ఎంతనా రెడీగా ఉన్నారు సార్? అయితే టాస్క్ ఇచ్చిన తర్వాత కదా అవన్నీ. కొంతమంది బాలినేని గారి శిష్యులు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కూడా నేను ఎవరిని టచ్ చేయలే. మీరు పిలిస్తే వస్తారని నమ్మకుందా సార్ మీకు? నేను చేయగలను. ఇప్పుడు నేను తీసుకొచ్చి ఏం చేయగలను వాళ్ళకి అనేది నాకు ఉంటుంది కాబట్టి అట్లా ఉన్నా. వాళ్ళు ఫిల్ ది టాస్క్ అంటే వెళ్ళిపో. సార్, ఇటీవల కాలంలో ఈ జిల్లా యంత్రాంగానికి ఒక ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి జనసేన అధినేత నుంచి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రజల కోసం చేసేటువంటి ఏ కార్యక్రమానైనా ఆయనకి ఖచ్చితంగా సహకరించాలి, ఆయన కూటమి నాయకుడు అని. సో అప్పటి నుంచి బాలినేని గారి బలం
ఒంగోలులో ప్రత్యర్థులకి కాస్త కంటగింపుగా మారింది అనుకోవచ్చా సార్? అంత అవసరం లేదు. నేనేమి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళని వ్యతిరేకించడం అట్లాంటి విషయం ఏం లేదు. నీకు విషయం ఏంటంటే, నేను వైసీపీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, తెలుగుదేశం పార్టీని అప్ టు 2019 వరకు చూడండి కావాలంటే, ఎక్కడ కాంట్రవర్షియల్ లేదు. ఒక్కరు కూడా నన్ను గురించి మాట్లాడేవాళ్ళు. కాంట్రవర్షియల్ మాట్లాడింది లేదండి ఇప్పుడు. అంటే ఇప్పుడు మీరు వస్తే ఆయన ఉనికి కష్టం అవుతుంది అనేటువంటి అభిప్రాయం కూడా ఉంటుంది కదా సార్? ఎందుకు అవుతుందండి? ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఎమ్మెల్యే పవర్సే ఎమ్మెల్యే కదా. ఇప్పుడు ఇలా చేయండి అని చెప్పి రేపు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు చెప్తే అలా చేస్తాం. నేనేమి కాంట్రవర్షియల్కి పోయి లేదు నాకు ఇదే కావాలా, అది చేయాలనేది మెంటాలిటీ లేదు కాదు. నేను అసలు ఇంకో విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు పార్టీలో చేరేటప్పుడు అసలు నేను ఏది అడగలేదు, ఏది చేయలేదు. నేను రాజీనామా చేసి ఆయన మాట్లాడాను తప్పితే అంతకుముందు అసలు ఎప్పుడు మాట్లాడలేదు మీరు? అంతకుముందు ఇప్పుడు మాట్లాడలేదు. కానీ మీ మీద వైసీపీ సోషల్ మీడియా మీరు ఎలక్షన్కి 6 నెలల ముందు నుంచే మీరు కూటమి నేతలతో టచ్లో ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. చంద్రబాబు గారితో మాట్లాడా. అవునా? మాగుంట శ్రీనివాసరెడ్డి ఎట్లా కూర్చున్నారు, అందువల్ల ఆయన వచ్చి నువ్వు కూడా నన్ను ఎట్టా ఎంపీగా ఉంటుంది, నువ్వు కూడా వస్తే బాగుంటుంది. చంద్రబాబు గారు అడిగారు. శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిచ్చారు చంద్రబాబు గారు ఫోన్లో మాట్లాడు, రండి మీకు తగిన గౌరవాన్ని ఇస్తాం, మేము మినిస్టర్ ఇస్తాం, మంత్రి ఇస్తాం అని చెప్పాం. నేను ఆల్మోస్ట్ వాళ్ళు ప్రిపేర్ అయినాను. మరి మీరు ప్రిపేర్ అయితే మరి పోటీ ఎక్కడి నుంచి చేయాలనుకున్నారు? యాక్చువల్గా జరిగింది ఏంటంటే, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అడగముందనే ఒక పెద్ద మనిషి నన్ను అడిగారు, సార్ ఈసారి నీకెట్టా జగను చేయటం లేదు కదా, సరిగ్గా మీతోటి ప్రిఫరెన్స్ లేదు మీకు అక్కడ కదా, మీరు టీడీపీ రండి, మీకు ఒంగోలు టికెట్ కన్ఫర్మ్ చేస్తారు అని అన్నాడు. సరే మాట్లాడండి, బాబు గారితో మాట్లాడండి, ఒంగోలు ఇస్తే నేను వస్తానని చెప్పి ఓకే అని చెప్పిన తర్వాత మాట్లాడు ఆయన మాట్లాడి మళ్ళీ నాకు చెప్పాడు, ఓకే అన్నారండి, మీకు మినిస్టర్ ఇస్తాను, ఒంగోలు సీట్. ఒంగోలు టీడీపీ టికెట్ గవర్నమెంట్ వస్తే మంత్రి పదవి ఇవ్వడానికి చంద్రబాబు గారు అంగీకారం తెలిపారని చెప్పి ఆయన మధ్యవర్తి మీకు ఆయనకు మధ్య మాట్లాడిన అని చెప్పాడు. ఓకే. తర్వాత జరిగిన మామూలు శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన తర్వాత మాట్లాడినప్పుడు శ్రీనివాసరెడ్డి గారు కూడా 80% నీకు ఒంగోలే ఇచ్చేస్తాము అని చెప్పాడు. తర్వాత ఏమన్నారంటే, మీరు ఎక్కడైనా పోటీ చేయగలరు కదా, ఒంగోలు కాబట్టి దర్శి చేయండి అని చెప్పి అప్పుడు దర్శి ఖాళీగా ఉంది కదా సార్, అప్పుడు టీడీపీ దర్శి గారి ఇంకెక్కడైనా మీ ఇష్టం అని అడిగారు. ముందు నాకు ఒంగోలు ఇస్తా ఉన్నారు కదా, మళ్ళీ ఇది ఎందుకు మార్చారు అనేది కొంచెం, అంటే స్టార్టింగ్లోనే కొద్దిగా మాట మారేసరికి మీ మనసు మారింది. ఎవరికైనా అంతే ఉంటుంది సార్ అనేది. నేను కొంచెం అంతే కదా, ఫ్యామిలీ కూడా అదే ఎందుకు మనం అని చెప్పి వాళ్ళకి చెప్పాను, మనం ఇంత ఇబ్బందులు పడ్డాము, ఇంత జరుగుతుంది, మీకు అర్థం కావట్లేదు అని ఫ్యామిలీని కూడా కన్విన్స్ చేశానికి గట్టిగా చేసిన. కానీ నేను చేసిన తప్పు ఏంటంటే, వాళ్ళు ఏంటంటే టీడీపీ పోతే మనకేం ప్రిఫరెన్స్ ఉండదనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. బాబు గారితో మాట్లాడానని చెప్పి నేను వాళ్ళకి చెప్పలేదు, ఫ్యామిలీ మెంబర్స్కి. వాళ్ళ తర్వాత ఫీల్ అయ్యారు, నువ్వు బాబు గారితో మాట్లాడని తెలిసింటే మేము ఒప్పుకునే వాళ్ళం కదా. ఎన్నికలు అయిపోయిన తర్వాత సార్ ఇద్దరు తర్వాత పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు కూడా మీరు నాకు ఒక మాట హింట్ ఇచ్చినా నేను బాబు గారితో కన్విన్స్ చేసి నేను చేసాను. సో ఇంకా టీడీపీ జనసేన ఎక్కడికక్కడ కంటెస్ట్ చేసేవాళ్ళు అని అభిప్రాయం వచ్చింది ఆయన కూడా. ఫేట్ అంతే కదా సార్. అవును, దానికి మనం బాధపడాల్సిన పని. అంటే మీరును సామినేని ఉదయభాన్ గారు, రోసయ్య గారు మీరు అందరూ జాయిన్ అయ్యేటప్పుడు నేను మాట్లాడుకున్నారు సార్ ఒకరికొకరు? లేదండి, ఎవరికి వాళ్ళు ఉదయభాన్ గారితో టచ్ మాట్లాడుతున్నాను. ఉదయభాన్ గారితో ఉదయభాన్ గారు అనుకున్నాం, ఇద్దరం జనసేన పోదామని అనుకున్నాం. సో కమింగ్ డేస్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి
ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి వస్తుంది కూటమి ప్రభుత్వంలో అని ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. సో మీకు ముందుగా కంగ్రాచులేషన్ సార్. ఈ ప్రచారంతో మనల్ని ఇంత ఇబ్బంది పెడతాను. మీ టీవీలో ఒకటే ప్రచారం చేయటం అసలుకి నేనైతే ప్రామిస్కి చెప్తున్నా, అపాన్ గాడ్ చెప్తున్నా, నేను కాదు పవన్ కళ్యాణ్ గారిని నాకు ఎమ్మెల్సీ ఇవ్వండి ఇవన్నీ అసలు అడగలే. ఆయన ఫస్ట్ చెప్పిందంటే నువ్వు అంటే నాకు ఒకటే నచ్చింది. నాకు ఇప్పుడు ఈరోజు నాకు ఏమి ఇయిపోయినా పర్లేదు. ఆయన అన్న మాట ఏంటంటే నేను పార్టీ పెట్టినప్పటి నుంచి ఫిజికల్గా మనం టచ్లో లేకపోయినా సో ఒకరి యొక్క భావాజాలం ఒకరికి నచ్చి నాకు ఆ పార్టీ అప్పటి నుంచి మీరంటే నాకు ఇది ఉంది అని చెప్పిన తర్వాత ఆ మాట ఎప్పుడు జగన్ అంత చేసినా కూడా నన్ను ఒక మాట ఒంగోలులో అందరూ ఆ రోజు పట్టాలు ఇచ్చే రోజు ఒంగోలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు నా పేరు కూడా ఉచ్చరించిపోయేటప్పటికి ఎంతమంది హర్ట్ అయ్యారంటే అంటే నేనంటే ఫీల్ అవుతాను ఈ జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీ ఇంతే కావాలని చెప్పి నేను అన్నిటికీ సర్దుకొని పోతాను. కానీ మీ అభిమానులకి బాధ ఉంటుందిగా. మామూలు జనం అడిగారు నన్ను, ఏంది అంత ఫైట్ చేసి గొడవ చేసుకొని పట్టాలు తెచ్చుకున్నావు కదా, కనీసం నీ పేరు కూడా ఉచ్చరించలేదే మీటింగ్లో అనేటికి ఎవరికైనా ఉంటుంది కానీ ఆ బాధ. అంటే ఎవరో చెప్పుంటారు సార్. ఇప్పుడు ఇందాక మీరు మీ మీద మొదటి నుంచి కూడా కాస్త కంటగింపుగా ఉండేవాళ్ళు చెప్పుంటారు మీ పేరు ఉచ్చరించొద్దని. ఇది బాగుంది. ఇంకా అది కాదు, ఆ రోజు పార్టీలో రోజు అంతా ప్రకాశం జిల్లా ఇంకా సుబ్బారెడ్డి వీళ్ళెవ్వరు ఇంటర్ఫీర్ కావడానికి లేదని మాట్లాడిన వాళ్ళు తర్వాత నేనేం తప్పు చేశానని వాళ్ళని ఇండైరెక్ట్గా ఇంటర్ఫీర్ చేసడం, పిల్లవాడు విక్కీకి అతనికి ఏం తెలుసు రాజకీయం, అతని క్యాండిడేట్లు పెట్టడం ఇవన్నీ ఎవరికి తెలుస్తుంది. నేనేం బయట చెప్పుకోలేదు, ఈరోజు విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇవన్నీ ఈ బాధలన్నీ పడ్డాం. వీటితో పాటు ఇంకా వేరే రకం బాధలు ఉన్నాయి, అవి చెప్తాను తర్వాత. ఎందుకు నేను పార్టీ బయటకు వచ్చిన తర్వాత బ్యాడ్గా విమర్శించడం అనేది నాకు ఇష్టం ఉండదు. సో జరిగిన విషయాలు చెప్పాను నేను, అంతేగాని విమర్శించింది ఎక్కడా కూడా లేదు, వాస్తవం కాదు. ఖచ్చితంగా సార్. భవిష్యత్తులో జనసేన పార్టీ బలోపేతానికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏ మేరకు కృషి చేయనున్నారు? చివరిగా కూటమి సంబంధించి ఏం చేయాలో చెప్తే అలా చేస్తానికి సిద్ధంగా ఉన్నా. లేదు పవన్ కళ్యాణ్ గారు పార్టీ జనసేనకు సంబంధించి చేయండి మీరంటే అలా చేసేదానికి సిద్ధంగా ఉన్నా. నేనైతే ఇది వచ్చినప్పుడు దానికోసం ఎంతైనా ఫైట్ చేస్తా. పార్టీ డెవలప్ కావడానికి ఏం చేయమంటే అది చేసేదాన్ని. సో జనసేన డెవలప్ చేయడానికి మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గతంలో వైసీపీకి ఏ విధంగా ఆర్థికంగా కూడా సహాయపడ్డారో కార్యకర్తలకి కొంచెం పెంచి పోషించడం, ఇప్పుడు జనసేన కూడా చేసే ఓపిక ఉందా సార్? ఓపిక అంటే నేను అన్ని విషయాలు పవన్ కళ్యాణ్ గారు చెప్పుకున్నాను, నా ఆర్థిక పరిస్థితి గారు అన్నీ కూడా చెప్పుకున్నాను. అది నీ ఓపెన్గా చెప్పలేను కాబట్టి అన్నీ చెప్తున్నాను. నీకెందుకు, నేను మంచిగా చూసుకుంటానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అది చాలు నాకు. ఇప్పుడు నాకు ఏం చేసినా చేయకపోయినా ప్రేమ ఉంటే చాలండి, గౌరవం ఉంటే చాలు నాకు. మీ అబ్బాయిని రాజకీయాల్లోకి ఎప్పుడు తీసుకురాబోతున్నారు సార్? చూడండి, ఇప్పుడు ఒంగోలులో ఏం చేస్తున్నారు రాజకీయ నేనైతే నమ్మరని మా అబ్బాయి మీద ఏదో ఒకటి నిన్న కూడా ఒక పురద చల్లారు. చల్లిన దానికి అతనే నేను తప్పు అయిందని చెప్పి పోలీసుల దగ్గర ఒప్పుకున్నాడు. నేను అడిగాను, పేపర్లో రాశారు ఇట్లా 25 లక్షలు తీసుకున్నాడు మా అబ్బాయి టికెట్ ఇప్పిస్తానని చెప్పాడు అని అతను ఏదో ఇచ్చాడు కంప్లైంట్ అని చెప్పి. ఆ కంప్లైంట్ తప్పు, ఫాల్సు అని చెప్పి నేనేదో తప్పు మాట్లాడాను అని చెప్పి అతను కూడా ఒప్పుకున్నాడు. ఇద్దరి మధ్యలో వాళ్ళిద్దరు ఏదో డబ్బులు, మీరు అంకమరెడ్డి అనే అతను, అశోక్ అనే అతను ఏదో డబ్బులు ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. ఈ అశోక్ అనే అతను సార్ నాకు తెలిసి ఇవ్వలేదు, అతనికి నాకు చెప్పి ఇవ్వలేదు, నేను డబ్బులు ఇచ్చున్నానండి ఎట్ట ఒకటి ఇప్పించండి అని చెప్పి ఎలక్షన్ ముందులో ఎప్పుడో ఒకసారి అడిగాడు. అది ఈ ఎలక్షన్ గొడవలో ఉన్నానే తర్వాత మాట్లాడదామని చెప్పాను. దాన్ని ఇప్పుడు డబ్బులు రావాలంటే బాలినేని ప్రణీత్ మీద ఉపయోగించి ఇట్లా డబ్బులు దానికోసం తీసుకున్నాను అని చెప్పి
అది బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారో ఆ దేవుడికి తెలియాలా, అట్లా మాట్లాడిచ్చారు. మాట్లాడిన తర్వాత ఇప్పుడు అది తప్పు, నేను మాట్లాడటం ఆయనకి సంబంధం లేదు అని పోలీసుల దగ్గర ఒప్పుకున్నాడు. నేను అడిగాను వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ని అడుగుతాను, పేపర్లో వచ్చింది కదా ఇట్లా బాగా, నేను అంటే ఇది ఫాల్స్ కేసు అని ఎందుకు మీరు పేపర్కి ఇరు, అది కూడా ఇవ్వాలిగా మరి, ఇలా బదనాం చేసినప్పుడు అది కూడా ఎందుకు ఇవ్వరు? ఏంది ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి కదా సార్ స్థానిక. జనసేన పార్టీలో ఉన్నాను కదా, అది తప్పని మీరే తేల్చారు కదా. అవును, డిపార్ట్మెంట్ అంత పిలిచి మాట్లాడారు, అతను ఒప్పుకున్నాడు తప్పని, ఏదో మాట్లాడిన తప్పు జరిగిపోయింది అని చెప్పి ఒప్పుకున్నాడు కదా. నువ్వు ఎందుకు ప్రెస్కి ఇరని చెప్పి ఇందాక కూడా అడిగినాను నేను. ప్రెస్కి ఎందుకు ఇరండి, ప్రెస్లో రాసినప్పుడు ఇట్లా మీరు కంప్లైంట్ ఇచ్చారని చెప్పి రాసినప్పుడు ఇది ఫాల్స్ కేసు అని చెప్పి ఎందుకు మీరు ఎవరు, అదే ఇప్పుడు జనార్దన్ మీద పెట్టుంటే ఇమీడియట్గా ఇది ఫాల్స్ కేసు అని చెప్పి డిఎస్పీ గారు ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళుగా చెప్పేవాళ్ళు కదా. ఎందుకు ఎవరు ఇది అతను ఫాల్స్ అని చెప్పి, అంటే మా కొడుకుని ఇంకా బదనాలు చేయాలని చూస్తారా ఏంటిది, అది తప్పు అని చెప్పి క్లియర్గా వాళ్ళే చెప్పినప్పుడు. అవును, చెప్పాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. ఖచ్చితంగా ఉంది. బాధ్యత లేదు అంటే ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నట్టు అనుకోవాలి. ఇవన్నీ కూడా మళ్ళీ పొద్దుగులుగా మా అధ్యక్షుడికి చెప్పటం, ఎందుకు ఆయన్ని ఇబ్బంది పెట్టడం చెప్పి నేను లేకుండా కూర్చున్నాను. ఏం చేస్తాం, మీ మీద ఎన్ని ఆరోపణలు చేస్తున్నా, దొంగ ఆరోపణలు చేస్తున్నారు, ఎన్ని చేసినా నేను ఇటు కూర్చోన్నా. మళ్ళీ మీ వల్ల నేను కూటమిలో ఉన్నాను, ఎస్ డిస్టర్బ్ అవ్వకూడదు అని ఎన్నెన్నో వచ్చుకుంటాం, అన్నిటికీ నేను కామ్గా ఉన్నాను. ఎలాంటి ఫ్యాక్షన్ నేపథ్యం లేనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 20 సంవత్సరాలు ప్రకాశం జిల్లా రాజకీయాలు ఎలా చక్రం తిప్పారనేది నాకు మిమ్మల్ని అడగాలనిపిస్తుంది. నేను చెప్పాను కదా, నేను ఓపెన్గా కార్యకర్తలు ఎవరు వచ్చినా, ఏ కాన్స్టిట్యున్సీ వచ్చినా అది కరెక్ట్ అనుకుంటే ఫోన్ చేసేవాడిని, ఎవరు వచ్చినా చేసేవాడిని. కార్యకర్తలు ఈరోజు అంటే నేను ఇప్పుడు కామెంట్ చేయకూడదు, కార్యకర్తలకి ఒంగోలు కాన్స్టిట్యున్సీలో చూడండి, ఎవరినైనా అడగండి, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కార్యకర్తలు ఏం జరగలేదు, కార్యకర్తలకి ఏమీ జరగలేదు, న్యాయం జరగల. కానీ ఒంగోలు కాన్స్టిట్యున్సీలో న్యాయం జరిగిందో లేదో అడగండి. అంటే నేనేం దేవుని కూడా అందరికీ చేసేదానికి నాకున్న అవకాశం కార్యకర్తలకే నేను అన్నీ అప్పచెప్పాను. కానీ ఇంకోటి కూడా శ్రీనివాసరెడ్డి గారు, మీరు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సామాజిక సమీకరణాల దృష్ట్యా అన్ని సామాజిక వర్గాలకి పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, రెవెన్యూలో కానీ, లేకపోతే మున్సిపాలిటీలో కానీ అన్ని వర్గాలకి మీరు అవకాశం ఇచ్చారనేది ఇప్పటికి కూడా నియోజకవర్గంలో మీ మీద ఉన్నటువంటి ఒక మంచి ఒపీనియన్ అనమాట. అది నేను అప్పుడు ఎప్పుడు చూడలేదండి. ఎవరు వచ్చి ఇప్పుడు మా కార్పొరేటర్ వచ్చి సార్ సిఐ మాకు కావాల్సినాడండి ఏంటంటే, అదే అతను ఏ కులం ఏ మతం ఏం లేదు అసలు. నేను ఒకరోజు నాకే తెలియదు, ఎంఆర్ఓ కాపు, ఆర్డీఓ కాపు, డిఆర్ఓ కాపు, రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం కాపులే. నేను చూసుకోనండి, ఎవరైనా వచ్చి అడిగితే వాళ్ళు పోస్టింగ్ ఏమంటే మీ క్యాస్ట్తో సంబంధం లేదు, సంబంధమే లేదు, ఎక్కడా లేదు. ఇప్పుడు ఈవెన్ చౌదరి ఇప్పుడు కూడా టీడీపీగా ఉంటారు కదా, వాళ్ళని ఎవరినన్నా ఒకరినన్నా డిస్టర్బ్ చేశానని చెప్పండి ఎక్కడన్నా. ఈ 20 సంవత్సరాలు, ఈ 3 ఏళ్ళు, ఈ ఎలక్షన్లో గొడవ తప్పితే మిగతా టైంలో ఎప్పుడు కూడా వాళ్ళని కనీసం వాళ్ళు ఈ బిల్డింగ్ ఇటు కట్టుకున్నారే, మీరు లేఅవుట్ వేసారే, అసలు ఎవరు లేఅవుట్ వేసారో నాకు తెలియదు, ఎవడు అపార్ట్మెంట్ కడతారో పట్టించుకోనండి. ఎందుకంటే వాళ్ళ బతుకుని వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసి చెప్పమనండి, ఒక్కరిని చెప్పమనండి. సరే, ఈరోజు ఒంగోలులో సామాజిక సమీకరణాలు అమలవుతున్నాయా? పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ కానీ, మున్సిపాలిటీలో కానీ? నేను అసలు ఆ సీఎల్ని ఎవరిని వేసారో చూడలేదు, ఎవరిని వేసారో చూడలేదు. పబ్లిక్ తెలుస్తుంది, పబ్లిక్లో ఏం పబ్లికే అడగండి, నన్ను అడిగితే ఉపయోగం ఉంది. ఒకటి, నా మనిషి ఉంటే బాగుంటుందని ఏ ఎమ్మెల్యేని కోరుకుంటాడు. నేనేమనుకుంటానంటే జనరల్గా ఎవరైనా ఎవరు రికమెండ్ చేసినా రేపు మనం చెప్పి పని చేయాల్సిందే అవును అనేది నా మెంటాలిటీ. ఎవరు వచ్చినా ఇప్పుడు మన మాట అధికారంలో ఉన్నప్పుడు మన మాట ఎందుకుంటారు. సో పోస్టింగ్ లేకపోతే ఏమైనా అడ్డగోడగా చేయమని చెప్పే
మెంటాలిటీ కాదు. అవును. అటువంటప్పుడు మామూలు విషయాలు ఎవరిని ఇస్తే ఏమి మనకు కావాల్సిన కార్యకర్తలకి పని చేయటమే కదా. సో కులాలు చూడకుండా, పార్టీలు చూడకుండా అందరికీ అన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగ అవకాశాలు ఇచ్చినటువంటి వ్యక్తి ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ధన్యవాదాలు శ్రీనివాసరెడ్డి గారు. థ్యాంక్ యూ. మరి ఇది చూశారు కదా, జనసేన అధినేత టాస్క్ ఇస్తే అటు కూటమి తరపు నుంచైనా ఇటు జనసేన పార్టీ తరపు నుంచైనా పని చేయడానికి, అదేవిధంగా కొత్త వ్యక్తుల్ని పార్టీలోకి తీసుకొని రావడానికి, ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తాజా మాజీలను పార్టీలోకి ఆహ్వానించడానికి తను సిద్ధంగా ఉన్నానని చెప్తా ఉన్నారు ఒంగోలు మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, జనసేన పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.